హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కర్రీ. తర్వాత టమాటో ముక్కలు వేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. తగినంత కారం, నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్. ఇవి కలిపేసుకున్న తర్వాత చికెన్ను వంపేసుకొని వాటర్ వేసేసుకోవాలి. చికెన్ మొత్తం ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది చూడండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మసాలా వేసుకోవాలి. ఇది ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసి వేసాను. ఈ మసాలా అంతా కలిపేసి 1 నిమిషం ఆగిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. చూసి సాల్ట్ వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర,